ఎందుకు వెళ్ళాలి, వెళ్తే మనం ఏం నేర్చుకోవచ్చు అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో అంటే భక్తి కంటే నేను ఒక మార్క్ ఎక్కువ నాలెడ్జ్కే ఇస్తాను అనమాట. టోల్ దగ్గర కొంచెం టైం పట్టింది. యాక్చువల్గా ఇద్దరు ఆర్మీ పర్సన్స్ డ్రాప్ చేయమంటే డ్రాప్ చేసిన. నాకు ఒక షాకింగ్ విషయం తెలిసింది, షాకింగ్ ఫ్యాక్ట్ తెలిసింది. బట్ ఇది ఒక్కటే టెంపుల్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కలిపి యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో ఉంది. చాలా ఆర్కిటెక్చర్ ఉంది మనకి ఈ స్తంభాల పైన కూడా. అది చూడండి, అది ఈజిప్షియన్ మమ్మీ. అగ్రెసివ్ మోడ్లో నంది ఉంటుంది అనమాట. మన మిస్ ఇండియా పోటీలు అవుతున్నాయి కదా, వాళ్ళ కోసం అరేంజ్మెంట్స్ అంటాయి ఇవి. నమస్తే అందరికీ. ఈ వీడియో కొంచెం స్పెషల్. ఈ వీడియోలో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నా. ఎందుకంటే ఆ గుడ్ న్యూస్ నాకు మీ వల్లనే వచ్చింది. అదేంటో వీడియో లాస్ట్లో చెప్తా. సో ప్రస్తుతం నడుస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ గురించి, వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ గురించి. సో ఈ టైంలో లాంగ్ ట్రిప్స్ వేయడం అంత సేఫ్ కాదు. సో అట్లా ఆలోచిస్తూ ఏది సేఫెస్ట్ ప్లేస్ ట్రావెల్ చేయడానికి అండ్ మనకి బెస్ట్ ప్లేస్ లాగా ఉండేది ఏది అని రీసెర్చ్ చేస్తుంటే ఒక థాట్ వచ్చింది. సేఫెస్ట్ అన్నప్పుడు మన తెలుగు స్టేట్సే అవుతాయి కదా, మనకి చెక్కింగ్ లాంటివి ఇలాంటివి కూడా తక్కువ, అంత స్ట్రిక్ట్ ఉండవు అండ్ ప్లస్ సేఫ్ కూడా ఉంటుంది. సో అట్లా రీసెర్చ్ చేస్తా మళ్ళీ ఇంకో థాట్ కూడా వచ్చింది. అదేం థాట్ అంటే, ఊరంతా తిరిగి ఇల్లు తిరిగినట్టు నేను అన్ని స్టేట్లు తిరిగినా చాలా వరకు, కానీ ఎప్పుడు తెలంగాణలో తిరగలేదు. పుట్టి పెరిగిన తెలంగాణ అయినా కూడా. సో అట్లా తెలంగాణలో ఏ ప్లేస్ బాగుంటుంది అని రీసెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఒక షాకింగ్ విషయం తెలిసింది, షాకింగ్ ఫ్యాక్ట్ తెలిసింది. ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి కలిపి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఒక్కటే ఉంది. రెండు రాష్ట్రాలకు కలిపి ఒకటే ఒక్క యునెస్కో హెరిటేజ్ సైట్. అండ్ దాని చరిత్ర అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు కలిపే ఉందన్నమాట. మీకు ఐడియా ఉండుంటే ఆల్రెడీ ఆ లొకేషన్ ఏందో మీకు తెలిసే ఉంటుంది. నాలాగే మీకు ఈ లొకేషన్ గురించి ఇప్పటివరకు తెలియకపోయి ఉంటే కొంచెం వెయిట్ చేయండి, డైరెక్ట్ ప్లేస్ చూపిస్తూ మాట్లాడతా. మనకి ఈ లొకేషన్ కూడా ఒక టెంపులే. నా వీడియోలు ఆల్రెడీ చూసిన వాళ్ళకి, నన్ను ముందు నుంచి ఫాలో చేస్తున్న వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. నేను టెంపుల్స్ చూపించిన ప్రతిసారి దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫిలాసఫీని, నాలెడ్జ్ను షేర్ చేయడానికే చూస్తాను. టెంపుల్కి అక్కడికి వెళ్తే ఎందుకు వెళ్ళాలి, వెళ్తే మనం ఏం నేర్చుకోవచ్చు అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో అంటే భక్తి కంటే నేను ఒక మార్క్ ఎక్కువ నాలెడ్జ్కే ఇస్తాను అనమాట. టోల్ దగ్గర కొంచెం టైం పట్టింది, ఏమైందో కొంచెం డిలే అయింది. సో అదే అనమాట. ఇది మన ప్రతి ఒక్క తెలుగు వాళ్ళే కాదు, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాలి. బికాస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఊరికనే సైట్లని వాళ్ళ లిస్ట్లో వేయరు. ఒక యునిక్ కల్చరు, ఒక మాస్టర్ పీస్ స్ట్రక్చరు ఉంటేనే పెడతారనమాట. అలాంటిది ఆంధ్ర అండ్ తెలంగాణలో కలిపి ఒక్కటే ఉంది మనకి. అది మనం నోటీస్ చేయాల్సిన విషయం. టెంపుల్స్ అనగానే హిందూసే రావాలని లేదు, ఇండియన్స్ ఎవరైనా రావచ్చు. ఎస్పెషల్లీ తెలంగాణ అండ్ ఆంధ్రలో పుట్టిన ఎవరైనా రండి. ఇది మన చరిత్ర. మీ ఫెయిత్ మారి ఉంటుంది కానీ కల్చర్ మాత్రం మనదే. అది పెట్టుకోండి మైండ్లో. అండ్ నేను చాలా ప్లేస్లలో చూసిన అందరూ వస్తుంటారు, అట్లేం లేదు. మనం నాలెడ్జ్ పెంచుకొని ఈ నిజాలన్నీ తెలుసుకొని మన కల్చర్ మనం తెలుసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రస్తుతానికైతే ఒక్కడనే స్టార్ట్ అయినా సోలో ట్రిప్పే హైదరాబాద్ నుండి. ఒక బ్రదర్ ఉన్నాడు, సో ఆయనను పిక్ చేసుకుని ఆ లొకేషన్కి వెళ్తున్నాం. సో ఆయన కొంచెం డ్రైవ్ చేస్తాడు, నేను కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం. ఇది వరంగల్. మన ముందున్నదే లొకేషన్. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడు యాక్చువల్గా ఇద్దరు ఆర్మీ పర్సన్స్ డ్రాప్ చేయమంటే డ్రాప్ చేసిన కార్లో. సో వాళ్ళిద్దరే అడిగారు లిఫ్ట్. వాళ్ళు కూడా ఇదే లొకేషన్కి వస్తారంట. సో డ్రాప్ చేసిన.
వాళ్ళు ఉన్నప్పుడు వీడియో తీయలేకపోయినా, సో ఇప్పుడు తీసి చెప్తున్నాను అంతే. సో ఈ లొకేషన్ మనకు హైదరాబాద్ నుంచి ఒక 220-230 కిలోమీటర్స్ వస్తుంది. కార్ ఉంటే కార్లో వచ్చేయచ్చు. ఫ్యామిలీని తీసుకొని రండి, మంచిగా చూసినట్టు ఉంటుంది, మన కల్చర్ మన చరిత్ర తెలుసుకున్నట్టు ఉంటుంది. అట్లా చాలామంది వచ్చినారు చూడండి. అది కూడా ఒక ఓల్డ్ కట్టడమే ఉన్నట్టుంది. అక్కడ ఫుడ్ తింటున్నారు ఎవరో ఫ్యామిలీ వాళ్ళు. తాడి చెట్లు అదిరిపోయినాయి కదా. సో అవన్నీ అప్పటిదే. సో కార్ అక్కడ పార్క్ చేసినాం. ఆ పార్కింగ్ కూడా డబ్బులు తీసుకున్నాడు, 20 రూపీస్. మనకు ఆ ముందు కనిపించేదే టెంపుల్. సో ఈ టెంపుల్ పేరు రామప్ప టెంపుల్. నాకు తెలిసి ఇండియాలో శిల్పి పేరు పెట్టిన ఒకే ఒక టెంపుల్ ఇది. రామప్ప ఇది కట్టిన శిల్పి పేరు. సో ఇది శివుడిది టెంపుల్, అందుకే రామేశ్వరుడు అని పిలుస్తారు. అట్లా ఆయన ఆర్కిటెక్చర్ గొప్పతనానికి టెంపుల్కే రామప్ప అని పేరు పెట్టారు. సో ఇది 13th సెంచరీలో నిర్మించిన టెంపుల్. స్టిల్ అట్లనే ఉంది. చాలా దీని టెక్నాలజీ కూడా యూనిక్ ఉంటుంది, అందుకే యునెస్కో హెరిటేజ్ వాళ్ళు లిస్ట్ చేసిర్రు. ఇంకా మన తెలంగాణ ఆంధ్రలో కొన్ని ప్లేసెస్ని ప్రపోజ్ చేసిరంట, బట్ స్టిల్ ఇంకా వాళ్ళు లిస్ట్లోకి వేసుకోలేదు. బట్ ఇది ఒక్కటే టెంపుల్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కలిపి యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో ఉంది. సో టెంపుల్ లోపలికి వెళ్దాం, అటు వెళ్ళి చూపిస్తా. రినోవేషన్ అయితే బాగానే నడుస్తున్నట్టుంది. మరి స్టోన్స్ ఏందో అర్థం కాలేదు నాకు. మీరు సౌండ్ వింటే మీకు ఒకటి అర్థం కావచ్చు, ఎండ చాలా ఘోరంగా ఉంది. అవును, ఆబ్వియస్లీ ఇది సమ్మర్ మే కాబట్టి ఎండ్ ఉంది. బట్ ఈ టైంలోనే మీకు ఎక్కువ జనాలు ఉండరు. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే పీస్ఫుల్గా తిరగవచ్చు, పీస్ఫుల్గా అంతా చూడవచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఇది సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. మనకి ఇప్పుడున్న కాన్ఫ్లిక్ట్స్లో వేరే స్టేట్ వెళ్ళడం కొంచెం రిస్క్ అనుకుంటే, తెలంగాణ అండ్ ఆంధ్ర ఇద్దరు ప్రజలు కలిపి ది బెస్ట్ ప్లేస్ అండ్ హిస్టరీ గురించి తెలుసుకునే ప్లేస్ ఇది, రామప్ప టెంపుల్ ఇన్ వరంగల్. మీకు ఆ బ్లాక్ స్టోన్లో కనిపిస్తున్న శిల్పాలు ఉన్నాయి కదా, ఇదే కాకతీయ శిల్పకళ. సో మనకి 1000 పిల్లర్ టెంపుల్స్లో కూడా ఇట్లనే కనిపిస్తాయి బ్లాక్ స్టోన్స్. సో ఇది కూడా అదే కట్టడం మొత్తం. అండ్ ఈ టెంపుల్లో లైట్ వెయిట్ బ్రిక్స్ కూడా వాడారు. ఈ శిల్పాలు ఇవన్నీ కూడా రాయిని చెక్కి చేసారు, అన్ని టెంపుల్స్ లాగానే. సో ఒక స్టోన్ని చెక్కి ఇట్లాంటి శిల్పాలు చేయడం మామూలు విషయం కాదు. సో ఈ టెంపుల్ని చూసుకుంటే కూడా చూడండి, మొత్తం డిజైన్స్ అవన్నీ చూడండి. పైన కూడా చూడండి, మనకేదో స్లాబ్ వేసినట్టు ఉండదు. ఆ పైది మొత్తం లైట్ వెయిట్ బ్రిక్స్తో కట్టిర్రంట అప్పట్లో, ఆ కాలంలో. ఇది కూడా శివాలయమే కాబట్టి మనకి శివుడి లింగం ఉంది ఇక్కడ. పర్మిషన్ ఉంది, తీసుకోమన్నారు, అందుకే మీకు చూపిస్తున్నా. ఇదే శివాలయం, శివుడి లింగం. సో మీకు ఇక్కడ నేను ఇప్పుడే నోటీస్ చేసింది చూపిస్తా. మనకి ఇక్కడ లోపలికి ఎట్లా ఎంటర్ అవ్వాలి, ఎట్లా ఎగ్జిట్ అవ్వాలి అని మనకు సింబాలిక్గా చూపించారు. సో మీరు ఏనుగులను చూస్తుంటే ఒక సైడ్ నుంచి లోపలికి వస్తూ ఇంకో సైడ్ నుంచి బయటికి వెళ్తూ చెక్కారనమాట. అంటే దాని అర్థం టెంపుల్ లోపలికి ఇటు నుంచి రావాలి, ఇటు నుంచి ఎగ్జిట్ అవ్వాలని. ఇవి మీకు చుట్టూ అంత ప్లేస్లా కనిపిస్తాయి. అండ్ మీరు పైన చూసుకుంటే కూడా మీకు ఇట్లా అన్ని శిల్పాలు చెక్కే ఉంటాయి అన్నమాట, ఎక్కడ వేస్ట్ ఉండదు. సో ఇక్కడ కూడా చాలా ఆర్కిటెక్చర్ ఉంది మనకి ఈ స్తంభాల పైన కూడా. సో ఇక్కడే ఎక్కడో మనం దారం పెడితే కూడా పోయేంత చిన్న హోల్స్ ఉంటాయంట. అదే ఎతుకుతున్నా, దొరకలేదు నాకు. దొరికేది చూపిస్తా మీకు. కానీ ఇక్కడే ఎక్కడ ఉంటుంది, మేబీ పైన ఉందేమో, మనకు అందదు. సో అక్కడ కూడా వినాయకుడి విగ్రహం శిల్పం. సో డిజైన్ చూడండి ఎంత బాగుందో, సాలిడ్గా.
సో మనకి 4 పిల్లర్స్ ఇట్లా బ్లాక్ స్టోన్లో ఉన్నాయి. మిగతా ఓవరాల్ టెంపుల్ బ్రిక్స్లో ఉంది. మనకి రూఫ్ అయినా సరే అది కూడా ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో ఇటు బయటికి వెళ్తే మనకి ఈ బయట మీకు ఎంట్రన్స్లో పైన చూపించినట్టు ఇక్కడ పైన శిల్పాలు ఉన్నాయి. ఆ శిల్పాలు చూడండి. సో చాలా వరకు శిల్పాలను అన్నిటినీ డ్యామేజ్ చేసారు ఈ మొఘల్స్ వచ్చిన తర్వాత. చాలా వరకు అన్ని ముక్కులు చెక్కేయడము, లేకపోతే చేతులు విరగొట్టడం ఇలాంటివి ఉన్నాయి. ఆపోజిట్లో మనకి ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది, రినోవేషన్ చేస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టు ఏనుగులు చూడండి, ఏనుగులు ప్రతి దగ్గర ఉన్నాయి. సో ఎందుకు ఏనుగులకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఏనుగులు ఎందుకు వేసినారంటే ఒకప్పుడు క్రేన్స్ అట్లా లేవు కాబట్టి ఇలాంటి హెవీ మెటీరియల్స్ అన్నీ ఏనుగుల మీదనే తీసుకొని వస్తుండే. సో ఈ టెంపుల్ కట్టడానికి కూడా ఏనుగుల హెల్ప్ చాలా అయ్యింది కాబట్టి ఏనుగులని వాడిననమాట శిల్పి. సో ఇది మనకి యాక్చువల్ ఎంట్రన్స్. ఇది ఎక్కడైతే అడిగినారు ఇది యాక్చువల్ మనకి కాకతీయ ఆర్కిటెక్చర్. ఐ థింక్ సో మనం ఈ శిల్పాలలో చూసుకుంటే మీకు అమేజింగ్ చూపిస్తా ఒక థింగ్. అది చూడండి, అది ఈజిప్షియన్ మమ్మీ శిల్పం కూడా ఉంది వాటి మధ్యలో. అంటే మీరు అర్థం చేసుకోవాలి మన కల్చర్ ఎంత ఓల్డో. సో ఇది మార్కో పోలో అంటున్నారు. మార్కో పోలో ఎవరు అని అంటే అతను యూరోపియన్ ట్రేడర్ అనమాట. చైనాకి తిరిగిండు, అట్లాగే ఇండియాకి కూడా వచ్చిండు అని చాలామంది చెప్తూ ఉంటారు. సేమ్ ఇట్లనే మనకు తంజావూరులో బృహదీశ్వర టెంపుల్లో కూడా ఇట్లనే ఉంటుంది, ఇంగ్లీష్ మ్యాన్ శిల్పం అని చెప్పి అంటారనమాట. సేమ్ అదే ఇది. సో ఇక్కడ డిఫరెంట్గా ఇట్లా అవి సింహాలు అయితే వాటి కాళ్ళ మధ్యలో ఇలాంటి శిల్పాలు చెక్కిరనమాట. ఒక్కొక్కటి ఒక యూనిక్ ఉంది. మీరు వచ్చినప్పుడు చాలా తీరిగ్గా చూడండి. కుదిరితే గైడ్ని మాట్లాడుకోండి, మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాడు. యోధుడు కత్తిలు ఉన్నాయి 2 చేతుల. శివుడి టెంపుల్ కాబట్టి మనకు ఆపోజిట్లో నంది కనిపిస్తుంది. నేను అక్కడికి పోతాను. ఆ నంది మనకు కాకతీయ ఆర్కిటెక్చర్లో మనకు స్పెషల్ ఏంటి అంటే నందిస్ అన్నీ రైట్ తిరిగి ఉంటాయి. మనకు వేరే టెంపుల్స్లో ఇట్లా రైట్ తిరిగి ఉండవు, స్ట్రైట్గా చూస్తాయి. సో ఓన్లీ కాకతీయ ఆర్కిటెక్చర్లోనే మనకి నందులు కట్టడం ఇట్లా రైట్ తిరిగినట్టు కట్టారు. అగ్రెసివ్ మోడ్లో నంది ఉంటుంది అనమాట. రిలాక్స్డ్ మోడ్ కాకుండా అగ్రెసివ్ మోడ్ ఉంటుంది. ముందుకు రావడానికి రెడీగా ఉన్నట్టు పెట్టి ఉంటుంది. సో మనం రేపటికి వెళ్ళి మీకు చూసుకోవాలంటే చెప్పినట్టు ఇట్లా లెగ్ రెడీగా ఉన్నట్టు ఉంటుంది. మనకు వేరే దగ్గర రిలాక్స్డ్ ఉంటుంది అనమాట. ఓన్లీ కాకతీయ ఆర్కిటెక్చర్లో ఇట్లా కట్టింది. ఒక ఇయర్ అండ్ ఐ ఎప్పుడు వేసి పెడుతుంది అనమాట. ఇక్కడ కూడా చూసుకుంటే సేమ్ మళ్ళీ ఏనుగులు వేసారు. సో ఇటు నుంచి ఇట్లా లోపలికి వచ్చి ఇట్లా తిరిగి మళ్ళీ అట్లా బయటికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్వి, ఇక్కడ ఎంట్రీవి. సో మనకు ఆ పక్కన కనిపించేది దీని మెయిన్ టెంపుల్ రెప్లికా అంట. సో ఫస్ట్ అది కట్టి ఇది కట్టిరంట. సో సింపుల్గా ఉంటుందంట, చూద్దాం అది కూడా. సో ఇది రెప్లికా, కానీ ఆ నంది చూడండి, నంది మూతి మొత్తం విరగొట్టేసిరు. ఇట్లా చాలా డ్యామేజ్ చేసిరు మనకి ఈ మొఘల్స్ వచ్చిన తర్వాత ఇండియాలో. మన కల్చర్ చాలా వరకు వెళ్ళిపోయింది. సో మన తెలంగాణలో ఉన్న ఒకటే ఒక టెంపుల్ అండ్ మన కల్చర్ చూసుకోవడానికి మిగిలిపోయింది ఈ కాకతీయ ఆర్కిటెక్చర్ మాత్రమే.
అందులో మెయిన్ ఈ టెంపుల్, ఇంకా వేయి స్తంభాల గుడి, అవన్నీ మీరు ఇక్కడ నుంచి అవన్నీ ప్లేసెస్ కూడా తిరగవచ్చు ఒకరోజు మీరు ఇక్కడికి వస్తే. సో ఇది రెప్లికా, ఆ ముంగట ఉంది మెయిన్ టెంపుల్. ఆ మెయిన్ టెంపుల్ పైన మీకు కనిపించేదంతా లైట్ వెయిట్ బ్రిక్స్తో కట్టిరు. ఎందుకు అంటే భూకంపం వచ్చినా విరిగిపోకుండా. అండ్ కింద మొత్తం భూమి పైన ఇసుక మీద టెంపుల్ కట్టిరంట. అది ఒక కుషన్ లాగా పనిచేస్తుంది ఎప్పుడైనా భూకంపాలు వచ్చినా ఇంకేమైనా అయినా కూడా. అట్లా అది టెంపుల్ లోపలికి కిందికి వెళ్తుంది కానీ పడిపోదంట. సో అట్లా ఇన్నేళ్ళైనా ఇంకా అది అట్లాగే ఉంది. ఇది శిలాఫలకం. మీరు చదవాలనుకుంటే పాజ్ చేసి చదవండి. సో మనకి ఇట్లనే వేయి స్తంభాల గుడి కూడా ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ నుంచి అక్కడికి ప్లాన్ చేసుకున్నా బాగానే ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. నేను ఆల్రెడీ అది చూసేసిన కాబట్టి మేము ఇక్కడ నుంచి లక్నవరం వెళ్తున్నాం. చాలా బాగుంటుందంట, ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్దాం. సో ఇది యాక్చువల్ ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. ఇందాక ఆర్మీ వాళ్ళని ఎక్కించుకున్నా అని చెప్పినా కదా ఫస్ట్. యాక్చువల్గా వాళ్ళు మాకు ఒక విషయం చెప్పారు. ఈ లెఫ్ట్లో మన మిస్ ఇండియా పోటీలు అవుతున్నాయి కదా, వాళ్ళ కోసం అరేంజ్మెంట్స్ అంట ఇవన్నీ. అంటే ఒక ప్లేస్ తీసుకొని వాళ్ళ కోసం ఇవన్నీ కడుతున్నారు, వాళ్ళ స్టే కోసం. అందులో థియేటర్ ఉందంట, రూమ్స్ ఉన్నాయంట. సో వాళ్ళకి వాష్రూమ్స్ అవన్నీ. ఇప్పుడు వాళ్ళు వరంగల్ రాబోతున్నారు, మేబీ 14th, 15th వస్తారనుకుంటా. వాళ్ళ స్టే అండ్ వాళ్ళు రామప్ప టెంపుల్ ఇవన్నీ కూడా చూస్తారు, చూసి వెళ్తారు. అంటే ప్రోగ్రామ్ ఎప్పుడు అంటున్నాను, మే 14th. సో ఇదంతా వాళ్ళ కోసమే, వాళ్ళ కోసం స్పెషల్గా కడుతున్నారు. ఈ పైన చూపిస్తా చూడండి. అట్లా గ్రేట్ కదా, ఒక టౌన్షిప్ లెక్క క్రియేట్ అయిపోతుంది మొత్తం, ఒక చిన్న సైజ్ స్కూల్ లాగా, కాలేజ్ లాగా. సో మనం ఇప్పుడు ఇక్కడ నుండి లక్నవరం పోతున్నాం. లక్నవరం బ్రిడ్జ్ చాలా బాగుంటుందని చాలామంది చెప్పారు, నేను కూడా ఫొటోస్ చూసిన, చాలా బాగుంది. అక్కడికి వెళ్తున్నాం. అట్లా మన బ్రో కొంచెం డ్రైవింగ్ చేస్తుంటే నేను సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చి కొంచెం ప్రకృతిని ఆస్వాదిస్తున్నా. సో ఇట్లుందన్నమాట లొకేషన్ అయితే. కొంచెం 4 అయింది, కొంచెం చల్లబడ్డది వెదర్. పోనీ గొర్రెలనే. సో అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా బర్రెలతో బాధపడాల్సి వచ్చింది కొంతసేపు. సో అట్లా రిలాక్స్ అయ్యి ముందుకు పోతుండగా మళ్ళీ ఇంకో దగ్గర బర్రెలడం వచ్చినాం. సో ఈసారి తక్కువ ఉండే కాబట్టి పక్క నుంచి వెళ్ళిపోయినాం. ఏందిరా బాబు, ఇక్కడ వరంగల్లో ఇన్నియనం బర్రెలు ఉంటాయా అని ఆలోచిస్తూ అట్లా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. ఇక మళ్ళీ ఈసారి కోత అడ్డం వచ్చింది, బర్రె రాలేదు అని హ్యాపీగా అట్లా ముందుకు పోతూ ఉన్నాం. ఇంకొంచెం దూరంలో లొకేషన్ వస్తుంది అనే లోపు మళ్ళీ బర్రెలు అడ్డం వచ్చినాయి. వరంగల్లో బర్రెలు ఎక్కువ ఉంటాయా ఫ్రెండ్స్? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇదే లాస్ట్ బర్రెల గ్యాంగ్ అనుకుంటా, ఎందుకంటే ఆల్మోస్ట్ లొకేషన్కి వచ్చేసినాం. ఇంకా నాకు తెలిసి ముంగట ఉండవు. అట్లనే ఎక్స్పెక్ట్ చేస్తా వాళ్ళ మధ్యలో వస్తే ఏం చేయలేము. ఇక మొత్తానికి లక్నవరం బ్రిడ్జ్ వరకు వచ్చేసినాం. ఇప్పుడు పార్కింగ్ ఎక్కడ పెట్టాలనే కన్ఫ్యూజన్లో ఉన్నాం. ముందుకి స్ట్రైట్గా లొకేషన్ అయితే చూపిస్తుంది, ఆ లొకేషన్ పాయింట్ వరకు వెళ్ళిపోదాం. ఇటు పోద్దేమో, పోదు. ఇంకో కార్ వస్తుంది, సైడ్ గుసాన్స్ మొత్తం 2 వస్తున్నాయి.
సో అట్లా మీరు ఓన్ కార్లో వస్తే చూసుకోండి, సింగిల్ వే ఉంది, 2 సైడ్స్ నుంచి కార్స్ వస్తాయి. మీరు అటు సైడ్ వెళ్ళాలంటే, ఆ పాయింట్ వరకు వెళ్ళాలంటే, లేదు అంటే మీరు ఫ్రంట్లోనే కార్ పెట్టి బ్రిడ్జ్ ఎక్కవచ్చు. మేము ఎంట్రన్స్ వరకు పోదాం అనుకుంటున్నాం, సో అందుకే ఇటు వస్తున్నాం. సో ఇదే అనమాట యాక్చువల్ ఎంట్రన్స్, లక్నవరం లేక్ వ్యూ ఎంట్రన్స్. ఎవరు లేరు, టికెట్ ఏం లేదు, అంతా ఓపెన్ ఉంది. మేబీ క్లోజా అంటే టికెట్స్ తీసుకుంటలేరా, లేకపోతే ఇప్పుడు ఆఫ్ సీజన్ అని లేరా తెలియదు. సో ఓపెన్గా ఫ్రీగానే ఉంది, సో పోయి చూసేద్దాం. అబ్బాబ్బా, సో సమ్మర్ కాబట్టి ఎక్కువ వాటర్ లేవంట. సో మనం వింటర్లో కానీ రైనీ సీజన్లో వస్తే ఫుల్ వాటర్ ఉంటాయంట. ఇప్పటికైనా సరే పెద్ద తగ్గలేదు, స్టిల్ బ్యూటిఫుల్గానే ఉంది లొకేషన్. చూడండి, చాలా బాగుంది. సో మనకి ఈ లెఫ్ట్ సైడ్లో మట్టి ప్లేస్లో కూడా మొత్తం రివరే ఉంటుండే అనుకుంటా. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి, మే మంత్ కాబట్టి వాటర్ లేవు. సో నార్మల్గా అయితే చాలా ఉంటుంది. అటు మీకు కనిపిస్తుంది రివర్, అటు సైడ్ వెళ్దాం, ఇటు నుంచి వెళ్తే వస్తుంది. సో అట్లా ముందుకు వెళ్దాం. అండ్ దిస్ ఈజ్ లక్నవరం, మన తెలంగాణ. ఇక్కడ రోప్ సైక్లింగ్ కూడా ఉంది. సో సీజన్లో వస్తే రోప్ సైక్లింగ్ కూడా చేయొచ్చు, ఇప్పుడైతే క్లోజ్ ఉంది. సో అట్లా ముందుకు పోతే మధ్యలో, ఈ రివర్ మధ్యలో ఒక ఐలాండ్ లాగా ఉందన్నమాట. సో అక్కడ మీకు షిప్స్ అండ్ కాటేజెస్ కనిపిస్తున్నాయి చూడండి. సో మీరు సీజన్ టైంలో వస్తే కాటేజెస్లో కూడా ఉండొచ్చు, రివర్ దగ్గర ఎంజాయ్ చేయొచ్చు. షిప్స్ ఉంటాయి, షిప్స్లో పోవచ్చు, షిప్లో రావచ్చు. ఇక్కడ టాయిలెట్ ఉన్నాయి. సో ఈ ప్లేస్ మనకి రివర్ మధ్యలో చిన్న ఐలాండ్ లాగా ఉంది. సో ఇది ల్యాండ్, అవి 2 బ్రిడ్జ్లు, ఒకటి మనం వచ్చిన బ్రిడ్జ్, ఇంకోటి రైట్ సైడ్కి ఉంది. సో ఇది చూసి ఆ రైట్ సైడ్ బ్రిడ్జ్ కూడా చూపిస్తాం మీకు. సో మనం ఇట్లా, సో ఇక్కడ మనకి మన ఫుడ్ కావాలంటే తీసుకోవచ్చు, తినవచ్చు. సో ఇట్లా మనం స్ట్రైట్గా పోయి లెఫ్ట్కి తిరిగితే, ఈ లెఫ్ట్కి ఇట్లా వచ్చేస్తే ఆ ముందు మనకు కనిపించేది రివర్. ఆ రివర్ నుండి అటు కార్నర్కి షిప్లో పోతే మనకు అక్కడ నుంచి కాటేజెస్ కనిపించినాయి కదా స్టే చేయడానికి. సో అవి కనిపిస్తాయి. ఆబ్వియస్లీ మీ పిల్లతో, మీ వైఫ్తో హనీమూన్కి అట్లా ఇట్లా కూడా రావచ్చు. సో మన దగ్గర కూడా, మన వరంగల్లో కూడా ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. సో వింటర్లో, రెయినీ సీజన్లో ప్లాన్ చేసుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది లొకేషన్. సో ఇప్పుడు రావద్దని కాదు, ఇప్పుడు రావచ్చు, ఇప్పుడు సూపర్ ఉంటుంది, పీస్ఫుల్గా ఎవ్వరు లేకుండా ఉంటుంది. ఆబ్వియస్లీ సీజన్ టైంలో మీకు అసలు రూమ్స్ కూడా దొరకవు. ఇప్పుడు వస్తే మీకు రూమ్స్ చాలా ఈజీగా దొరుకుతాయి, చాలా ఫ్రీగా ప్లేస్ అంతా తిరగవచ్చు. సో ఇప్పుడు మనం ఈ సెకండ్ బ్రిడ్జ్కి వచ్చినాం అనమాట. అటు సైడ్ ఒకటి కదా, ఇది ఇంకోటి, ఇది బ్రిడ్జ్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్రిడ్జ్ అయితే. సో ఇట్లా మనం నడుచుకుంటూ అటు సైడ్ వెళ్ళిపోవచ్చు. అంటే అటు నుంచి ఎక్కి ఇటు రావచ్చు, ఇటు నుంచి ఎక్కి అటు దిగేయచ్చు. ఒకవేళ మనం అటు కారు పెట్టుకుంటే ఈ బ్రిడ్జ్ ఎక్కి వస్తాం. సో పాయింట్ అయితే ఆ మిడిల్లో ఉన్న ఐలాండ్ లాంటిది, అక్కడికి వెళ్ళిపోవచ్చు. మనం ఈ లొకేషన్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటే సూపర్బ్ వస్తాయి. ఎందుకంటే ఫారెన్లో తీసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్స్ అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు ఇటు చూసుకున్నా, ఈ రివర్ చూసుకున్నా, ఈ బ్రిడ్జ్ బ్యాక్గ్రౌండ్లో అయినా చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. మా కోతి కాక ఇట్లా కూర్చున్నాడు చూడండి ఆ పైన. సో ఇంకో విషయం నేను మీతో చెప్తా అన్న విషయం, వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా, మీతో ఒకటి షేర్ చేసుకోవాలి. సో గుడ్ న్యూస్ ఏంటంటే, నాకు అంటే మనకి, మన యూట్యూబ్ ఛానల్కి యూట్యూబ్ క్రియేటర్స్ ఈవెంట్ ఇన్విటేషన్ వచ్చింది, కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అదంతా నాకు రావడానికి, మన ఛానల్కి రావడానికి ఖచ్చితంగా మీరే కారణం.
నాకు మరీ పెద్ద సబ్స్క్రైబర్స్ లేదు 100K 200K లాగా. బట్ స్టిల్ నాదొక చిన్న ఛానల్ అయినప్పటికీ నాకు ఇన్విటేషన్ వచ్చి నాకు కన్ఫర్మేషన్ వచ్చింది అని నా వీడియోస్ మీద ఉన్న ఆడియన్స్ అంటే మీ ఎంగేజ్మెంటే దానికి పెద్ద రీజన్. వాళ్ళు ఫస్ట్ పంపించినాక కూడా కన్ఫర్మ్ చేయలేదు. 3 వీక్స్ తర్వాత కన్ఫర్మేషన్ వచ్చింది. అంటే నాకు ఎప్పుడో 1 మంత్ కింద వచ్చింది అది. బట్ కన్ఫర్మేషన్ ఏంది అంటే ఎవ్రీ వీక్ వాళ్ళ మీటింగ్ ఒకటి నడిచింది. మీటింగ్ తర్వాత వాళ్ళు ఛానల్స్ని చెక్ చేసి ఎవాల్యుయేట్ చేసి అందులో సెలెక్ట్ చేసారు. సో అందులో మన ఛానల్ ఒకటి. 1000 మంది ఉంటే అందులో 100 సెలెక్ట్ చేస్తే ఆ 100లో మనం ఒకటి, మన ఛానల్ ఒకటి. ఇదంతా మీ వల్లనే జరిగిందని నేను భావిస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీరు నా వీడియోలు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ సపోర్ట్కి కూడా ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా. సో ఈవెంట్ హర్యానాలో 19th, 18th ఢిల్లీలో ఉంటా. మీకు ఢిల్లీ చూపిస్తా, ఈవెంట్ మొత్తం కూడా చూపిస్తా. ఆ వీడియోస్ అన్నీ రికార్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఆ వీడియోస్తోనే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈవెంట్ అండ్ ఢిల్లీ.